ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ లాస్ట్ డైలాగ్ అమ్మతో పెరగలేదు కదా నువ్వు అనే అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇమోషన్ ఇన్ దాట్ అండ్ ఐ థింక్ మీరు ఒక అమ్మ పెయిన్ని కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకునే అక్కడేదో సమ్ కనెక్షన్ జరిగిన దానికి ట్రైలర్ లో అది వస్తుంది వేరే వేరే మూమెంట్స్ లో జరిగేది బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబ్వియస్లీ ఇన్ ద ఎండ్ బేసిక్లీ ఎందుకంటే ట్రైలర్ బిగినింగ్ లోనే వీ కెన్ సీ అ మదర్స్ పెయిన్ అక్కడతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ కి ఆ పెయిన్ కి సమ్ వండర్ఫుల్ ఉంది కానీ డైరెక్ట్ గా కాదు ఇట్స్ అ వెరీ మీరు అదే మీ సినిమా అంతా అయ్యేటప్పటికి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి ఎస్ సో హిట్ 1 హిట్ 2 మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫ్రాంచైజ్ నేను చెయ్యాలి అనే అనుకోకుండా జరిగింది అండ్ దెన్ దిగాం 100% డెలివరీ చేసామని అనుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులే కాబట్టి బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో క్యామియో చేయటం తర్వాత అన్ని ఎవ్రీథింగ్ కుదరటం సెట్ అవటం అరే ఎలాంటి జానర్ నేను అప్పుడు చేయలేదు ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్ ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అని అనుకుంటాను కాబట్టి నాకు అది అవును కదా పర్ఫెక్ట్ మనం చేయలేదు సో లెట్స్ ట్రై దిస్ అని అనుకుని దిగాను అర్జున్ సర్కార్గా హిట్ అర్జున్ సర్కార్స్ లాఠీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నానిగారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కున కనిపించింది అనమాట అసలు ఎప్పుడైనా నానిగారు బయట అలా అరుస్తారా అని తెలుసుకోవాలి నో ఇక్కడ సీక్రెట్స్ ఏం ఓకే but then what let's become repetitive okay, no but I'll do it just if you want it no one last time continue hey no you said scare her yeah but you not now later I told later is it oh so sorry oh, okay God, she got scared she did get scared you get scared I got scared also I told the idea and I got scared so sorry Manjusha no tani cholo వచ్చి ఐడియా చేయి ఇప్పుడు అరు తను భయపడితే చూడాలని ఉందని చెప్పింది నాకు తినే ఉలికిపడింది actually she missed my reaction yeah, she missed your reaction you see that because I just told him later you do and then I came here and you screamed yeah no later part I didn't listen so listen to me asking you to do no so this okay sorry yeah good no good one I put you can just check my heartbeat right now seriously తన ఐడియానే but నేను తనే చేయమని చెప్పింది okay good job అర్థమైంది ఓకే అండి మాకు రియాలిటీ చూపించేశారు ఇప్పుడు యా okay బట్ ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ వూండ్ మీద దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ వూండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యునో ఆ వైబ్ అదంతా అది దాని గురించి ఒక్కసారి చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ సిచ్యువేషన్ దిస్ వన్ ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అండి ఇక్కడైతే కొంచెం పిచ్చిలోకి వెళ్ళిపోవాలి అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు టు రీసెట్ యువర్ సెల్ఫ్ యూ డూ సంథింగ్ మ్యాడ్ కదా అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది కొన్ని సినిమాలు ఏదో స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోతుంది కదా ఏదో ఒకటి అలాంటి ఒక మూమెంట్ అది అవునా బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్లో మీకు అసలు మీ నంబరు ఆ షార్ట్ మేము తీసినప్పుడు ఇట్ వాజ్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ దట్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేసాం ఐఎమ్ గాన్ ఎవ్రీబడి ఈస్ టైర్డ్ వాట్ ఎవర్ ఇస్ షార్ట్ పుట్ దట్ షార్ట్ టైం లేదు సన్లైట్ బయటకు వస్తుంది దే పుట్ వన్ షార్ట్ అండ్ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు విచ్ వే ఐఎమ్ గోయింగ్ అనేది ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఇది చేస్తానని ఏం లేదు పెట్టారు ఐ హ్యావ్ టు రియాక్ట్ టు ఇట్ బాటిల్ వస్తుంది తాగాలి డబ్బుల మీద వేసుకోవాలి ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను అండ్ దెన్ వేసుకొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐ స్క్రీమ్ బేసిక్లీ అర్చిన వెంటనే వీ న్యూ దట్ వీ గాట్ అ ట్రైలర్ షాట్ ఇట్ వాస్ దట్ మూమెంట్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ఈ షాట్ అవగానే ప్యాకప్ చెప్పాలి ప్యాకప్ చాలా టీమ్ యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు అంటే శైలేష్ సెడ్ ప్యాకప్ అండ్ కెమెరామెన్ ఎవ్రీబడి వరన్నా లైక్ చిన్న కొంచెం యూఫోరిక్
కొన్నిసార్లు ఏదో జరిగింది వి నో వి లైక్ సంథింగ్ అబౌట్ ఇట్ అన్న ఫీలింగ్లో వచ్చే ఒక హై అది. దట్స్ హౌ ఇట్. Not just about screaming. After the scream, he does all that thing, and then there's 2 seconds of blank space in between, and then he comes back. No, that was also like the ending for it. Yeah, that you see that beast mode is on ఇలా now. వచ్చి అలసిపోయి ఉన్నవాడు And ఇలా then he అలసిపోయి comes like that. హీ బ్రీత్స్ దాన్ పమ్ అని వస్తే ఇట్స్ లైక్ ఐమ్ రెడీ అగైన్. Activated. అండ్ ఐ థింక్ ఆ సూట్లో ఏదో ఆ సెట్ మొత్తంలో అదంతా ఒక ఎపిసోడ్ అని అనుకోవచ్చా? ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అని, లేకపోతే అది ర్యాండమ్ గా మాకు కనిపిస్తూనే ఉంటుందా ఆ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్? ఒకే స్ట్రెచ్ ఎపిసోడా? ఇట్ ఆ సూట్ పార్ట్ అంతా ఇట్ కమ్స్ ఇన్ వన్ ఫ్లో. వన్ ఫ్లో కదా. One ఐ flow, థింక్ ఆ yeah. ఎపిసోడ్ కొంచెం హైలైట్ గా Yeah, ఉండబోతోందని 100%, ఎక్స్పెక్టేషన్స్ చాలా Yeah. అనిపిస్తున్నాయి. బికాస్ అదే గెటప్ లో అదే సూట్ లో మీరు ఇచ్చే ఒక క్లోజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ట్రైలర్ దట్ లైక్ ఒక ఫియర్ తో కూడిన ఒక డిటర్మినేషన్ తో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే వచ్చిందో దట్ టాక్స్ అ లాట్ అని అనిపిస్తుంది. Yeah. ఐ థింక్ దర్ ఇస్ అ లాట్. కెన్ యూ టెల్ మోర్ అబౌట్ దట్ ఎపిసోడ్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉండబోతుంది అని? Obviously, that is where we build up the story to it. దాంట్లో there are a lot of interesting కొత్త విషయాలు and lot of surprises ఉన్నాయి ఆ ఎపిసోడ్లో. Of course, I cannot reveal it, but I am hoping and I am also in a way sure that will be a talked about episode of the film for sure. మిగతాదంతా వెరీ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మాత్రం సర్వైవల్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే. అసలు శైలేష్ గారు డాక్టర్ అని మా అందరికీ తెలుసు. ఆయన డాక్టరా, లాయరా, పోలీసా అని ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇన్ని కేసులు ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. అది జస్ట్ ఐ థింక్ తను బేసిక్లీ బికాస్ హీస్ అ డాక్టర్. డాక్టర్స్ ఆర్ గుడ్ అట్ రీసెర్చ్. సో వెన్ హీ టుక్ అప్ అ క్రైమ్ థ్రిల్లర్ ఐ థింక్ he did his research very well. And because of his academic background I think the research లో ఉండే quality will reflect in the filmmaking of these kind of films కి రీసెర్చ్ ఎంత బాగుంటాయి, సినిమాలు అంత బాగుంటాయి. అండ్ డైరెక్టర్కి ఉన్న బ్యాక్డ్రాపే రీసెర్చ్ అయినప్పుడు ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. కానీ మామూలుగా డాక్టర్ అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్ గా, చాలా మృదుత్వంగా అలా ఉంటారు అనుకుంటాం కదా. వెరీ కానీ ఆయన ఆలోచనలు, ఆయన చేసే రీసెర్చ్, ఆయన క్రైమ్ సినిమాలు కదా అసలు సంబంధం లేదు. ఎప్పుడైనా ఈ టాపిక్ మీ మధ్య వచ్చిందా? ఇప్పుడనే కదా, ఈవెన్ హిట్ 1 స్టోరీ మీకు చెప్పినప్పుడైనా కూడా బీయింగ్ ఏ డాక్టర్ ఇలాంటి కేసెస్ గురించి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది అన్న టాపిక్ కానీ? లేదు, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రమ్ ద హిట్ 1 నుంచి నాకే ఫస్ట్ కట్ చెప్పాడు, చిన్న థాట్ చెప్పాడు. ఈ థాట్ని డెవలప్ చేయమన్నాను, ఇలా ఉంటే బాగుంటుందని డిస్కస్ చేసేవాళ్ళు. సో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ఎలా వచ్చిందని, ఎప్పుడు క్వశ్చనే రాలేదు. ఎందుకంటే ఐ సీన్ హిమ్ గ్రో విత్ దట్ ఐడియాలజీ అండ్ మేక్ ఫిల్మ్స్ విచ్ ఆర్ అంటే ఒక ఫుల్ స్ట్రక్చర్ వచ్చేదాకా నేను చిన్న ఐడియా సీడ్ లెవెల్లో చూసాను. అండ్ దెన్ ఐ సీన్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ స్క్రిప్ట్. సో ప్రాసెస్ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు. మా అందరికీ తెలుసు యువర్ ఎ న్యాచురల్ స్టార్ అండ్ మీరు క్యారెక్టర్లోకి ఎంత అద్భుతంగా వెళ్తారు, ఎంత ఎఫర్ట్లెస్గా చేస్తారని మా అందరికీ తెలుసు. ఇట్స్ స్టిల్ ఇలాంటి రోల్స్, ఇంత ఎమోషనల్లీ డిమాండింగ్ రోల్స్ చేసినప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇంట్లో అలవాటు పడిపోయారండి. అవునా? ఏదో చేస్తాడు, ఓకే మనకు అలవాటు అయిపోయింది, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. అవునా? ఎక్కడైనా క్యారీ చేసుకుంటూ అంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా కొంచెం ఆ మూడ్ కానీ అలా ఇంటికి వెళ్ళడం ఉంటుందా? ఐ నో ఫర్ షూర్ మా అమ్మకి నచ్చదు వద్దా అంటే మా అమ్మకి చెప్పేసాను ఆల్రెడీ సినిమా చూడొద్దని, అంతే.